ఆదిలాబాద్ జిల్లా రైతులు మరోసారి రోడ్డెక్కారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తేమతో సంబంధం లేకుండా పత్తి, సోయాబీన్లు కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. అలాగే కాపాస్ కిసాన్ యాప్ ను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించిన మాజీ మంత్రి జోగురామన్న అఖిలపక్ష నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో కారణంగా హైవేపై ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు చాలాసేపు నడి రోడ్డుపై వెయిట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్నదాతల పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. ఎలాంటి కొరివీలు లేకుండా రైతుల పంటలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధం లేకుండా